కృష్ణమ్మ భూమి మొత్తం సుభిక్షం చెయ్యాలని, తన నీరు పారాలని భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ విజయవాడ చేరుకుంటుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి దారి మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు తగులుతుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి, స్వామి, దయచేసి నాకు దారినివ్వండి, నేను సాగరుడిని చేరుకోవాలి అని అడుగుతుంది. అది విన్న ఇంద్రకీలాద్రి పర్వతం ఇలా అంటుంది: నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తిని మెచ్చి నాపై కొలువై ఉంది. ఇప్పుడు నీకు దారినిస్తే నువ్వు ఇంద్రకీలాద్రికి కీడు చేస్తావేమో. నా తల్లి దుర్గమ్మకి ఇబ్బంది కలిగే పని నేను చెయ్యను అని ఖరాఖండిగా చెప్తుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మని చూస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. లోక కళ్యాణం కోసం తాను వెళ్లాల్సిన అవసరాన్ని తల్లికి విన్నవిస్తుంది. దుర్గమ్మ కరుణించి, కృష్ణవేణి, నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది, కాని ఇంద్రకీలాద్రికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ పర్వతానికి ఉన్న బెజ్జం అంటే రంధ్రం నుండి నువ్వు ప్రవహించాలి అని అంటుంది. అందుకే విజయవాడను బెజవాడ అని పిలుస్తారు. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి, తల్లి, నా కోరిక మన్నించినందుకు మీకు నా నుండి ఏం కావాలి అని అడుగుతుంది. అది విన్న దుర్గమ్మ నవ్వుతూ, కృష్ణ, నీ ముక్కు పుడక చాలా బాగుంది, అది నాకిస్తావా అని అడుగుతుంది. కృష్ణవేణమ్మ సరే అని చెప్పి తన ముక్కు పుడకను తీసి దుర్గమ్మ చేతిలో పెట్టి ఇలా అంటుంది: తల్లి, కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకు ఎగసి వచ్చి నీకు అర్చన చేసి నా ముక్కు పుడకను తిరిగి తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా ప్రవహిస్తూ వెళ్లి సముద్రంలో కలిసిపోతుంది. అందుకే ఇప్పటికీ కృష్ణమ్మ ఉద్ధృతి పెరిగినప్పుడు నీరు దుర్గమ్మ పాదాలను తాకితే కలియుగం అంతమవుతుందని భక్తులు నమ్ముతారు. జై కనకదుర్గమ్మ.